హాయ్ అండి. వడియాల కోసం పిండి ఉడికించుకునేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి. పిండి ఎక్కువసేపు ఉడకడం వల్ల వడియాలు బాగా వస్తాయి అన్నమాట, విరిగిపోకుండా. ఇక రెండో టిప్ వచ్చేసి కాటన్ చీరని బాగా తడిపి గట్టిగా పిండి 2 పర్లను వేసుకోవాలి. వడియాలు బాగా ఎండిన తర్వాత ఈ విధంగా అతుక్కొని ఉంటాయండి క్లాత్కి. మనం దీన్ని వెనక్కి తిప్పి నీళ్లు చిలకరించుకోవాలండి, ఎక్కువ నీళ్లు పోయకుండా. చిలకరించి 1 నిమిషం తర్వాతనే మనం తీయడం స్టార్ట్ చేయాలి. క్లాత్ నీటిని పీల్చుకొని వడియం చుట్టూ స్ప్రెడ్ అవుతుంది అనమాట, ఈజీగా వస్తాయి. ఒక వడియానికి అంచున ఒక వేలుతో వెనక వైపు నుంచి ఇలా నెట్టామనుకోండి, కొంచెం మనకి చేతికి అందుతుంది. అప్పుడు ఈజీగా ఈ విధంగా తీసేసుకోవచ్చు అనమాట. ఇలా కాకుండా రెండో విధంగా కూడా మనం తీసుకోవచ్చండి. మనకి పొడవు వెడల్పు తెలుస్తాయి కదా, అలా కాకుండా క్రాస్గా పట్టుకొని క్లాత్ని ఈ విధంగా లాగామంటే కొంచెం వస్తాయండి. మనం పట్టి తీసేసుకోవచ్చు. కొన్ని అయితే నానినవి బాగా ఈజీగా ఇలా అనగానే ఊడొచ్చేస్తాయి అన్నమాట. తర్వాత 2 రోజులు ఎండబెట్టుకుంటే చాలండి. ఇప్పుడు ఒక ముఖ్యమైన టిప్ చెప్తానండి. వడియాల కోసం మనం పిండి ఉడికించుకునేటప్పుడు కొంచెం బాగా ఉడికిన తర్వాత ఉప్పు చూసుకోవాలి. ఉప్పు మనకి నోటికి తక్కువగానే ఉండాలండి. మనం ఎప్పుడూ తినే విధంగా కరెక్ట్గా వేసామంటే అవి వడియాలు ఆరేటప్పటికి ఉప్పు కసం అయిపోతాయి అన్నమాట. అందుకని మనం తక్కువగా చూసుకున్నాం అనుకోండి, అవి ఎండేటప్పటికి చక్కగా కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట. తక్కువైనా తినగలుగుతాం, కానీ ఉప్పు ఎక్కువైతే అసలు తినలేం కదండి, వేస్ట్ అయిపోతాయి వడియాలు ఎంత కష్టపడ్డా కూడా. అందుకని మనం తినేదానికన్నా కొంచెం చప్పగా ఉండే విధంగా చూసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.